హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఎర్రర్ను గురించి ఆ ఎర్రర్ను ఎలా సాల్వ్ చేయాలో చెప్పుకోబోతున్నాం. ఎర్రర్ వచ్చేసి ఇంతకుముందు ఎలా అయితే 4950 చేసామో ఎర్రర్ 51. కాకపోతే ఈ ఎర్రర్ వచ్చేసి మైరో చేసేటప్పుడు MIRO చేసేటప్పుడు ఈ ఎర్రర్ వస్తుందండి. అది ఎలా వస్తుందో చూద్దాం. మొదట /n MIRO అని ఎంటర్ చేయగానే మనకు ఇన్వాయిస్ డేట్, పోస్టింగ్ డేట్ ఇలా చూస్తుంది కదా. మనం మొదట ఏం చేస్తాం, నార్మల్గా ఇన్వాయిస్ డేట్ వేసి పోస్టింగ్ డేట్ కామన్గానే ఉంచేసి రిఫరెన్స్ నెంబర్లో GRN నెంబర్ ఇచ్చేసాం కదా. ఎంటర్ చేయగానే మనకి ఇలా ఒక ఎర్రర్ డిస్ప్లే అవుతుంది, పాపప్ అవుతుంది అనమాట. ఎర్రర్ ఏంటి? ఇన్ కంపెనీ కోడ్ IND1 ద నంబర్ రేంజ్ 51 ఈస్ మిస్సింగ్ ఫర్ ద ఇయర్ 2023 అని చూపిస్తుంది. కానీ ఈ ఎర్రర్లో ఏంటంటే లాస్ట్ టైం ఎర్రర్లో 4950లో టీ కోడ్ వచ్చేసి FBN1గా చూపించింది, కానీ ఇక్కడ చూపించట్లేదు అనమాట. అది కొంచెం తేడా అనమాట. మనం కన్ఫ్యూజ్ కావద్దు, ఇది వేరే కొత్త ఎర్రర్ అండి. టీ కోడ్ వచ్చేసి సేమ్ టీ కోడ్ అండి. /n FBN1 ఎంటర్ చేయగానే కంపెనీ కోడ్ ఇచ్చేసి ఇంటర్వెల్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే పేజ్ డౌన్ చేసి 51 వరకు రండి. లో ఎక్కడి వరకు ఉంది? ఇయర్ 2015 వరకు మాత్రమే ఉంది. మనకు ఏమని చూస్తుంది? 2023 మిస్సింగ్ అని చూస్తుంది. అవి 51లో ఏ అయితే ఎగ్జిస్టింగ్ నెంబర్స్ ఉన్నాయో కాపీ చేసుకోండి. ఎక్సెల్లో ఒక దగ్గర కాపీ చేసుకోండి. సేమ్ ఎలా అయితే ఇంతకుముందు చేసామో అలానే ఫ్రమ్ నంబర్ టు నంబర్ రెండు కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా పైకి లాగేసి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. సీరియల్ నెంబర్ ఏముంది? 51, ఇయర్ 2023. ఫ్రమ్ నంబర్ అండ్ టు నంబర్ కాపీ చేసేసాక ఎక్సెల్లో ఇచ్చేసేయండి. ఎంటర్ చేసేసి సేవ్ చేసేసాయి. కంటిన్యూ. మళ్ళీ మైరో టీ కోడ్లోకి వెళ్ళి చూద్దాం ఎర్రర్ ఏమొస్తుంది. మైరో పోస్టింగ్ డేట్, రిఫరెన్స్ నెంబర్, పర్చేజ్ ఆర్డర్. చూడండి, ఎర్రర్ ఏం రాలేదన్నమాట. తర్వాత మనం మైరో ఫర్దర్ స్టెప్స్ చేసేసుకోవచ్చు అనమాట. నేను ఈ వీడియో పర్టికులర్ ఎర్రర్ కోసమే చేస్తున్నాను కాబట్టి ఎర్రర్ మాత్రమే చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.